నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. దేవి నవరాత్రిలోనే ఉన్నాం. మీకు దేవి నవరాత్రిలో శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అన్న. దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు. దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే. ఎందుకంటే అటు దశమహావిద్యల్లో నుంచి మనం గనక చూసుకుంటే దశమహావిద్యల్ని కూడా చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు. ఈ దశమహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం. సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు. అయితే దశమహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాలని పూజిస్తూ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలండి. భగవంతు ఇచ్చిన అవకాశం అన్న ఇది. ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే, మన అన్ని యుగాల్లోంచి చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మానవులు ఒకేలాగా నడిచే యుగం. వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకు వెళ్ళే అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి. తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు. ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు. కానీ కలియుగం వచ్చినప్పటికి ఏమైందంటే నామాన్ని చేస్తే కన్నా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన. సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయాలి? చేయగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు, చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యామ్నాయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజైనా మంచిగా నిష్ఠగా చేయండి. 9 రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచార ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు. 9 రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం 10వ రోజు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నవరాత్రులు చేసే మొత్తం అసలు తినరు. నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు, రసం, పళ్ళు తినడము, పానీయాల మీద ఆధారపడి ఉంటారు, జ్యూసులు తాగడం. ఆ 10వ రోజు దశమి రోజు భోజనం చేస్తారు. అలా నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారు మన దగ్గర, ఇప్పటికీ చేస్తున్నారు అలాగా. అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది. అది పూర్వజన్మ సుకృతం. మనకి రావాలని రావాలని కోరుకోవడం తప్పలేదు, తప్పకుండా చేయాలి. మరి 6వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలుస్తాం, తద్వారా ఏ గ్రహశాంతి అనేది ఖచ్చితంగా మనకి జరుగుతుంది అనేది మీ ద్వారా? తప్పకుండా అన్న. 6వ రోజు మహాలక్ష్మి అలంకారం. లక్ష్మీదేవి అంటేనే ఎవరికి కావద్దు, అందరికి కావాల్సిందే లక్ష్మి. ఖచ్చితంగా చాలా మంది మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, కాళీ చేస్తుంటారు పూజలు. చాలా మంది ఆనవాయితీ ఏంటంటే 9 రోజులు చేయలేకపోయినా కనీసం లాస్ట్ ఆఖరి 3 రోజులు చేద్దామని మహాలక్ష్మితో ప్రారంభం చేసేవాడు ఉన్నారు, సరస్వతి అమ్మవారితో కూడా ప్రారంభం చేసేవాడు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే నవరాత్రుల్లో ప్రతిరోజు చాలా విశేషం. ఈ రోజు ఆ రోజు అనేది లేదు. మనకి ఏ రోజు కుదిరితే ఆ రోజు బాగా వైభవంగా చేయించుకుంటే ఇంకా మంచి విశేషం. సో మహాలక్ష్మి రోజున చక్కగా కలువ పువ్వులతో అమ్మవారిని అర్చన చేస్తే బ్రహ్మాండంగా వైభవంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ మహాలక్ష్మి అర్చన ఎలా చేస్తారంటే కలువ పువ్వులతో చేస్తారు. కలువ పువ్వులు చక్కగా తెల్లని కలువ పూలు దొరుకుతాయి. ఆ తెల్లని కలువ పూలు తీసుకొచ్చి సహస్ర పూలతో కొంచెం అర్చన చేస్తే అసలు అమ్మవారు లక్ష్మీ రూపంగా కనిపిస్తుంది. ఆ పూలన్నీ వేస్తే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం వేసి చేస్తే నామం అంతా సహస్రనామం అంతా అయిపోగానే ఆ రూపాన్ని చూస్తే లక్ష్మీ అమ్మవారిలా ఉంటుంది ఆ రూపం. అంటే కలువ పూలకి కానీ ఆల్రెడీ ఆర్థిక పరమైన ఇబ్బందులు అండి. ఇప్పుడు సహస్రం కలువ పువ్వులు అంటే బోల్డ్ అంత అవుతుంది. అందులో దేవీ నవరాత్రుల్లో అయితే ఇంకా మన ఆస్తులను అడుగుతారేమో. మరి ఎట్లా అసలు అది కాని పక్షంలో ప్రత్యామ్నాయం? తప్పకుండా అంటే అమ్మవారికి ఈ విధంగా చేయాలని కాదు, చేసుకునే స్తోమత ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు అర్చన చేయాలి అని చెప్పి జాజి పూలతో కొంచెం చేసుకోవచ్చు. చక్కగా జాజి పూలు 1 కిలో జాజి పూలు తీసుకొచ్చి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 300 గ్రాముల జాజి పూలు తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని సువాసన కలిగే పువ్వులు అనేది చాలా ఇష్టం. జాజి పూలు, సన్న జాజి, మల్లె పూలు అని చేస్తాం. కాకపోతే మల్లె పూలు
కంటే కూడా నేను ఎక్కువ జాజి పువ్వులు తర్వాత సెంటు గులాబీ పూలు అని అమ్ముతాం. అవి కూడా చాలా బాగుంటాయి, కాడలా ఉండి పూలు బాగుంటాయి. ఆ పూలతో కూడా అమ్మవారు అర్చన చేస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు, అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు కాస్త మీకు అంత స్తోమత లేదు అనుకుంటే చక్కగా కాస్త పుష్పాలతో చేయండి, ఏం ఇబ్బంది లేదు. మారేడు దళాలతో చేయండి. ఆ రోజు మారేడు దళాలతో అర్చన చేస్తే కూడా మనకి బంగారు కాయల్లా మనకి వర్షంలో కురుస్తుందని చెప్పి మన శాస్త్రం ఉంది. అందుకని ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారికి మారేడు దళాలతో తర్వాత మీకు ఏ విధంగా అర్చన అనిపిస్తే ఆ రోజు చక్కగా సహస్రనామ లక్ష్మీ సహస్రనామ అర్చన చేయించారు. మరి ఎలా అండి, లక్ష్మీ సహస్రం చదవటం రాదు అనుకునే వాళ్ళు వింటూ కూడా చేసుకోవచ్చు. వింటూ శ్రీం శ్రీయాయ నమః, శ్రీం శ్రీయాయ నమః అనే మంత్రాన్ని 1000 సార్లు చదువుకుంటూ అలా నామాన్ని పెట్టుకొని అది కంటిన్యూ అవుతూ వీళ్ళు ఇది అంటూ చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. మానసికమైన ఇబ్బందులు, జాతకంలో ఆకర్షణ శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, అంటే మామూలుగా జనరల్ గా చంద్రబలం తక్కువ ఉంటాయి జాతకాలు. చంద్రబలం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ పని చేయడం వాళ్ళకి గుర్తింపు అనేది ఉండదు. వాళ్ళు చూస్తేనే కొట్టబుద్ధి అవుతుంది, మొట్టబుద్ధి అవుతుంది. అదే ఏమిటో ఒకళ్ళు చూస్తే మనం పెట్టబుద్ధి అవుతుంది, ఒకళ్ళు చూస్తే మొట్టబుద్ధి అవుతుంది, పెద్దవాళ్ళు. సో నామోహం చూస్తేనే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అని అనుకునే వాళ్ళకి ఏంటంటే చంద్రబలం తక్కువ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం పక్క వాళ్ళకి వచ్చి వీడి ఉద్యోగం రాకపోవడం, పక్క వాళ్ళకి మంచిగా గుర్తింపు వచ్చి కష్టపడి చేసేది వీళ్ళు గుర్తింపు వాళ్ళకి వచ్చేది అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల మానసికమైన ఇబ్బందులు, అంటే జాతకంలో చంద్రబలం తక్కువ ఉంటే ఇవి జరుగుతుంటాయి. సో అందుకని మహాలక్ష్మి ఆరాధన సాయంకాలం పూజ, అంటే చేయగలిగిన వాళ్ళు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు సాయంకాలం ప్రదోష కాలంలో 5 గంటలకు ప్రారంభం చేసి చక్కగా సహస్రనామం గాని అయితే లక్ష్మీ అష్టోత్తరాన్ని 16 సార్లు చేయడం. సహస్రనామం మాకు రాదండి అనుకుంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని 16 సార్లు నామం 16 సార్లు చదువుకుంటూ ఒకసారి జాజి పూలతో, ఒకసారి మారేడు దళాలతో, ఒకసారి వీళ్ళు నచ్చిన పుష్పాలతో చేసుకోవచ్చు. లేదా పుష్పాలు అంత అవకాశం లేదు, అంత పూజ చేయడం అంటే 16 సార్లు అష్టోత్తరం చదువుకోండి. ఏంటి బియ్యంతో కూడా చేయొచ్చు అమ్మవారికి. బియ్యంతో ఎలా? బియ్యం వేస్తూ అమ్మవారికి ఆ బియ్యాన్ని నెక్స్ట్ డే రోజు పరమాణం చేసి అందరికి పంచిపెట్టాలి. సో అంటే ఇది ఆర్థికమైన ఇబ్బంది కలిగి అమ్మవారి కనీస పుష్పాలు కొనుక్కునే పరిస్థితి లేదు మాకు అనుకున్న, మేము అంత పెట్టి కొనలేము, అంత చేయలేము అనుకునే వాళ్ళు ఇంట్లో చక్కగా బియ్యం తీసుకొచ్చి చక్కగా బియ్యాన్ని అమ్మవారి దగ్గర వేస్తూ చదవండి నామాలు. ఇలా కొని చేయొచ్చు. ఇది కొన్ని శాస్త్రంలో ఉంది, చేసుకోవచ్చు. బియ్యానికి మళ్ళీ చంద్రుడు అధిపతి అని చెప్పి చంద్ర అనుగ్రహం కూడా శాంతి జరుగుతుంది వీళ్ళకి. ఖచ్చితంగా వీళ్ళు అలా చేసుకోవచ్చు. చేయగలిగిన వాళ్ళు చక్కగా జాజి పూలు, పుష్పాలు, కలువ పూలు, అన్ని రకాల పూలు పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయడం వల్ల చాలా ఇష్టం అమ్మవారికి. అలా చేసుకోవచ్చు. ఒక ముత్తైదుకి తప్పకుండా భోజనం పెట్టాలి, ఒక ముత్తైదుకి చీర లేకపోతే జాకెట్ బట్ట. అది స్తోమత ఉన్న వారు చీర పెట్టండి శుభ్రంగా, లేని వారు జాకెట్ బట్ట పెట్టాలి. అమ్మవారికి వేసుకునే రంగు ఏంటంటే లేత గులాబీ రంగు చీర లక్ష్మీ అమ్మవారికి కట్టాలి. లేత గులాబీ రంగు అని అంటాం. అంటే మనకి గులాబీ రంగులు అంటే లైట్ కలర్స్ లో వస్తాయి చీరలోని. లైట్ క్రీమ్ కలర్ గానీ, లైట్ గులాబీ రంగు గానీ, లైట్ క్రీమ్ కలర్ అంటే ఏంటంటే పిస్తా కలర్ అంటాం, అలాంటి గ్రీన్ లైట్. సో ఈ కలర్స్ అన్ని కొన్ని లైట్ కలర్స్ అంటే ఇష్టం అమ్మవారికి. మీకు నచ్చింది అమ్మవారికి చక్కగా ఇవ్వండి. అలాగే ముత్తైదుకు అదే చీర, బాల ముత్తైదుకు అదే చీర, అదే డ్రెస్, లంగా జాకెట్ గానీ, గౌన్ గానీ కుదిరితే చీర పెట్టచ్చు. బాలముత్తేదికి ఎక్కడ గౌనే వేయాలని కాదు, కాకపోతే ఆ పిల్ల వేసుకోవాలి కనుక మనం గౌన్ గానీ లంగా జాకెట్ గానీ పెడతాం. ముచ్చటగా పిల్లలు ఇష్టపడతారు కదా, ఇది ఈ గౌన్ నేను వేసుకుని తిరుగుతారు వాళ్ళు, చక్కగా తిరుగుతుంటారు కదా, వాళ్ళు తిరిగే ఆనందం మనకి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. అందుకని పిల్లలకి అలా పెట్టమని చెప్తాం. ఈ విధంగా చేసుకోవడము. శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చేసుకోవడం. లేదంటే శ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః, ఇది రాలేదు అనుకుంటే శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః అని కంటిన్యూ మంత్రాన్ని చదువుకుంటూ రోజంతా నామాన్ని చేసుకుంటూ ఉండా. ఏమీ చేయలేకపోయినా సరే కనీసం ఈ రోజంతా ఈ నామాన్ని చేస్తే కూడా ఆ ఫలితం వస్తుంది. రైట్ సార్, నైవేద్యం కూడా చెప్పమండి అమ్మవారికి ఏది ప్రియంగా ఉంటుంది? తప్పకుండా. సో అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ రోజున ఏం చేస్తాం అంటే ముగ్ధాన్నం, అంటే పెసరపప్పు బియ్యం కలిపిన అన్నాన్ని పులగ నైవేద్యం అంటారు. అది ప్లస్ క్షీరాన్నం, పాలతో వండిన క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. ఒక తీపి పదార్థం ఏమో ఆ రోజు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, ఇక 7వ రోజు ఏ రూపాన్ని కొలవాల్సి ఉంటుంది, ఆ రూపాన్ని కొలవడం ద్వారా ఎటువంటి గ్రహ శాంతి జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.